జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా ఇల్లు కోల్పోయిన ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని రంపచోడవరం సబ్ కలెక్టర్ కల్పశ్రీ అన్నారు. రాజవొమ్మంగి మండలం దూసరిపాము గ్రామంలో ఇల్లు కోల్పోయినా ఇంకా నష్టపరిహారం అందని కారణంగా ఇల్లు ఖాళీ చేయని గ్రామస్తులతో సబ్ కలెక్టర్ మాట్లాడారు. త్వరలోనే అందరికీ నష్టపరిహారం అందుతుందని అన్నారు. తహసీల్దార్ సత్యనారాయణ, డిటి సత్యనారాయణ, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మన 30 మీటర్స్ చేయడం మేడం, మనం చేసేది కూడా 80 మీటర్స్ చేస్తున్నాం ప్రజెంట్. మనకు రోడ్ వచ్చి 10 మీటర్స్ మేడం, డ్రైన్ మొత్తం కలిపి 3 మీటర్స్ వస్తున్నాం ఎన్హెచ్ మేడం, ఎన్హెచ్ సీనియర్. ఎన్హెచ్ ఆర్ఎన్బి మేడం. So you have taken from your 18 meters. 18 meters. ఇక్కడ కూడా 18 meters తీసుకున్నారా? మన యాక్చువల్ తీసుకున్న సర్వే దాంట్లో 30 మీటర్స్ మనం తీసుకోవాలి. మన వచ్చే రోడ్ మొత్తం 80 మీటర్స్ వస్తుంది మేడం. మన ల్యాండ్ అక్విజిషన్ 30 మీటర్స్ మేడం. ప్రెజెంట్ రోడ్ మాత్రం 18 మీటర్స్. ఫ్యూచర్ లో మళ్ళీ వీళ్ళు రోడ్ ఎక్స్టెండ్ చేసుకున్నప్పుడు అడ్వాన్స్ గా తీసుకుంటున్నారు మేడం. ల్యాండ్ ఎక్కడైనా మార్కింగ్ ఇస్తారు కదా మేడం, మన 50 ఫీట్స్ అని మధ్య రోడ్ నుంచి డిస్టెన్స్ పెడతారు మేడం. ల్యాండ్ అక్విజిషన్ 30 మీటర్స్ మేడం విత్. బట్ అట్ ప్రెజెంట్ వీళ్ళు రోడ్ వేసేది ఓన్లీ 18 మీటర్స్ మేడం. మనకి మిగిలిన రోడ్ మన దగ్గర ప్రెజెంట్ మిగులుతుంది మేడం. I'll see the geoarth. We get to know 1 year back ఎలా ఉంది ఈ ఏరియా. After every year కి geoarth లో what are the structures came up ఉంటుంది. Geoarth చూసుకొని we will come to a conclusion. Okay. So these are the recent constructed ముందే కన్స్ట్రక్ట్ చేశారా? తెలియదండి, ఎవరికి కూడా తెలియదు. 3 years వచ్చింది అంటే సర్వే ఇల్లు కడేసి చెన్నెలు కట్టుకుని ఇల్లు కట్టబోదు లేదు సార్. అప్పుడు లేదు మేడం, నోటిఫికేషన్ రాకముందు అప్పటికి అవి వస్తుందని ఇది కూడా లేదు మేడం. అవి వస్తాను ఎవరికి తెలియదు. ఇది కూడా ఈ విలేజ్లకి ఇది అసిక్స్ హౌస్ మేడం. ఫర్దర్గా ముందుకు ఉన్నాయి మేడం అవి అక్కడ. So this already sub-collector's remarks shall include in the supplementary award amount. Okay. So ఇప్పుడు ఏం ఇష్యూ లేదు కదా ఇక్కడ? ఇప్పుడేం లేదు మేడం. Okay, they are all accepted. అమౌంట్ కావాలని అంటాను మేడం, సరిపోవడం లేదు. మాకు ఎక్స్ట్రా అమౌంట్ చెప్పాను ఫస్ట్. డబుల్ అమౌంట్ ఇస్తాం మరి ప్రైవేట్ ల్యాండ్ ఇప్పుడు అసలు వెళ్ళిపోయారన్న. ఎవరు వెళ్ళిపోయినండి, రోడ్డు అనేది వెళ్ళిపోతారు కాబట్టి ఒక లెటర్ పెట్టుకోవాలి. సమాచారం గారు చెప్పి తర్వాత చెప్పారండి. మన జడ్డింగ్ లో మళ్ళీ తక్కువ పడ్డాయంటే పెంచుతాం అన్నారండి. అంతే పెంచి రాపిస్తాం అన్నారు. మాట వరకు గారు చెప్పారండి డబుల్ అమౌంట్ మొత్తం ఏ సబ్ కలెక్టర్ సమాచారం గారు ముందు తర్వాత ఇంకో సబ్ కలెక్టర్ గారు వస్తే మీకు డబుల్ అని చెప్పారండి. 20 lakhs వచ్చిందా? ఏమి రాలేదండి, ఇంకా ఏం రాలేదు. ఏమి రావాలి అంటే ప్రైవేట్ ల్యాండ్ కదా డబుల్ అమౌంట్ వస్తుందని చెప్పింది. అప్పుడు అలాగే సబ్ కలెక్టర్స్ మీకు ఏం చెప్పారో దానితో నేను మాట్లాడతాను. ఇది ఇష్యూ ఉంది అని సరే మేడం. మొత్తం మనం 7 లొకేషన్స్లో మొత్తం 70 కిలోమీటర్స్ మొత్తం 7 లొకేషన్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేడం.